ఓన్ని వేసారు నోరు బాగలేస్తాంది. ఏదో అన్న చెల్లెలను కలుపుదాం అనుకున్నా, మనం అన్న చెల్లెలం విడిపోవడానికి నేను కారణం అంటావేందక్క నువ్వు? అమ్మని మామని కలుపుదామని చెప్పి మన అన్న చెల్లెలం విడిపోతున్నాం కదనే. ఇప్పుడు అన్న తినకుంటే వెళ్ళిండు, ఏం చేద్దాం? ఏం చేద్దామని చెప్పి నన్ను అడుగుతావేంది? పుట్టింది ఫస్ట్ నువ్వే కదా పెద్దదానివి, తెలియలేదా నీకు? నువ్వే చెప్పు. పెద్దదాన్ని కాబట్టి సైలెంట్గా ఉన్నా, నువ్వే లేనిపోయిన ఐడియాలన్నీ ఇచ్చి ఇంత దూరం తీసుకొచ్చినావు. ఇంకోసారి నన్ను అన్నావు అనుకో అక్క, అస్సలు మంచిగా ఉండదు. నేను ఏం చేస్తానో నాకే తెలియదు. ఏందే చెల్లె ఏళ్ళు చూపించుకుంటూ మాట్లాడతాను? పెద్దదాన్ని ముందు పుట్టినావు అన్నావు కదా, పెద్దలకి ఇచ్చే రెస్పెక్ట్ ఇదేనా? అయ్యో అక్క, పెద్దోళ్ళని చూసి నేర్చుకో అని చెప్పింది కదా, అట్లనే నిన్ను చూసి నేను నేర్చుకున్నా. రెస్పెక్ట్ ఎట్లా ఇవ్వాలో నాకు నేర్పేలేదు మరి. అదే నువ్వు నన్ను అంటున్నావా? అన్న బాధతోటి తిండి తినకుండా పొలం దగ్గరికి వెళ్ళిండు, నువ్వు ఇక్కడ సెల్ఫీస్ ఇట్లా అనుకుంటా ఫొటోస్ దిగుతానావా? ఇగో అక్క, నువ్వు నా డ్రెస్ జోలికి, నా ఫోన్ జోలికి, నా ఫొటోస్ జోలికి వచ్చినావు అనుకో అస్సలు మంచిగా ఉండదు చెప్తానా. అదే నీ కథలు నీ వేషాలు ఏదో ఒక రోజు బయట పడితే అప్పుడు చెప్తా నీ సంగతి. చెప్పుకో చేయి కోసుకో, గజ్జికి కొత్తది పెళ్లి చేసుకో, పోవే. నాకేంది నీతోని? నాకు ఆ గడ్డి